హలో అండి, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మేము కూడా బాగున్నాము. ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఫ్లిప్కార్ట్ వాళ్ళు కాల్ చేశారు. అయితే గ్రోసరీస్ ఆర్డర్ చేశాను అనమాట. అందుకని చెప్పి కాల్ చేశారు. చెప్పులు స్టాండ్ మీద పెట్టేయండి, నేను వస్తున్నాను తీసుకుంటా అని చెప్పాను. ఇగో ఇవే అనమాట. అవి 800 పెడితే 2 ₹1 ఇస్తారు కదా. ఇదిగో చిన్న కాఫీ టిన్, కాఫీ పొడి టిన్ అనమాట. అలాగే ఒక ½ కేజీ చక్కెర, ఈ 2 ఇచ్చారనమాట ₹1. ఇది మండే రోజు ఈవినింగ్, ఇది వచ్చేసి ట్యూస్డే రోజు మార్నింగ్. అక్కడి నుంచి అన్నీ తీసుకొని వచ్చి చెప్పుల స్టాండ్ మీద పెట్టమని చెప్పాను కదా. చెప్పుల స్టాండ్ మీద నుంచి తీసుకొని వచ్చి సోమవారం సాయంత్రం లోపల పెట్టాను అనమాట. అక్కడ పెట్టేసి ఇంకా ఆ రోజు ఏం పని చేయలేదు. సాయంత్రం కొంచెం లేట్ అయ్యింది, ఎందుకంటే డెంటల్ హాస్పిటల్కి వెళ్ళాను. ఇంక అందుకని చెప్పి కొంచెం లేట్ అయిందనమాట. ఇంకెక్కడవక్కడ వదిలేసి పడుకున్నాను. ఇది మంగళవారం పొద్దున్న. గిన్నెలు అయితే ఎన్ని ఉన్నాయో చూసారా సర్దుకోవడానికి. ఒక్కొక్కసారి చాలా పని ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ చాలా లేట్గా లేచాను తెలుసండి. అసలు మేలుకు రాలేదు, చాలా ఎండగా ఉంటుంది కదా. సోమవారం సాయంత్రం, ఆదివారం సాయంత్రము అసలు ఏంటో తెలియదు కానీ 3 o'clockకి మేలుకు వచ్చింది. ఇంకప్పటి నుంచి అసలు నిద్ర పట్ల, చాలా లేటుగా మేలుకు వచ్చింది ఈరోజు. ఇంకా అలాగే స్లోగా పని చేస్తున్నాను అనమాట. మీకు ఇప్పుడు చూపించాను కదా ఒక మూత, అది నూనె డబ్బా మూత అనమాట. చాలా అంటే చాలా జిడ్డుగా ఉంది. నేను ఆంటీకి అడిగింది, అయినా కానీ చాలా జిడ్డుగా ఉందని నూనె ఇందులో పోయలేదు. ఇంకా బకెట్లో వాటర్ చూపించాను కదా, అవి మళ్ళీ సోమవారం పొద్దున్న నుంచి అవి నేను స్టోర్ చేస్తున్నాను అనమాట. అవి కూరగాయలు కడిగిన నీళ్ళు, బియ్యం కడిగిన నీళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా, ఆ బకెట్లో పెట్టి స్టోర్ చేస్తున్నాను. ఎప్పుడప్పుడు క్లియర్ చేసేద్దాం ఒక 2 days అలా ఉంచి అని అనుకుంటున్నాను. కానీ అవి ఉంటే చాలా వాసన వస్తుంది, కానీ మొక్కలకి చాలా బలం అంటండి అవి. అందుకే రెగ్యులర్గా అవే పోస్తూ ఉంటాను. నేను ఎక్కువ మొక్కలకైతే ఆ నీళ్ళే ఇస్తూ ఉంటాను అనమాట. గిన్నెలు చాలా ఫాస్ట్గా సర్దుతున్నాను. ఒక పక్కన బియ్యం కూడా కడిగి పెట్టేశాను. యాక్చువల్గా వాయిస్ ఓవర్ ఇవ్వలేదు ఈరోజు పొద్దున్న అప్లోడ్ చేసిన వీడియోకి, అంటే మంగళవారం రోజు పొద్దున్న అప్లోడ్ చేసిన వీడియోకి సోమవారం సాయంత్రం వాయిస్ ఇవ్వలేదన్నమాట. చెప్పాను కదా డెంటల్ క్లినిక్కి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయ్యింది. అక్కడ పని అవ్వలేదు, అలాగని లేట్ కూడా అయ్యింది. ఇంకా అందుకని చెప్పేసి సోమవారం పొద్దున్న ఇవ్వడానికి ఫాస్ట్గా పనులు చేస్తున్నాను. ఫస్ట్ అయితే గిన్నెలు సర్దేశాను, ఒక పక్కన బియ్యం కూడా కడిగి పెట్టేశాను కదా, అదొక పక్కన పని అవుతుంది. ఇక్కడ వచ్చేసి గ్రాసరీస్ సర్దుతున్నాను. గ్రాసరీస్ అంటే ఏమీ లేదులేండి, ఇప్పటి వరకు ఉదయం వాడాను, ఇప్పుడు వచ్చేసి సన్ఫ్లవర్ తెప్పించాను. ఇంక ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నువ్వుల నూనె తెప్పిద్దామని డిసైడ్ అయ్యాను. అలా మారుస్తూ ఉండాలంట ఎప్పటికప్పుడు, అందుకని చెప్పేసి అలా మారుద్దామని చెప్పి అనుకుంటున్నా. మ్యాక్సిమం నువ్వుల నూనె వాడాలని అనుకుంటాను నేను. పడ్డప్పటి నుంచి కొంచెం నాకు కూడా భయం వేస్తుందిలేండి, బండి నడపాలన్నా కానీ నాకు ఇప్పుడు కొంచెం భయమే. ఎందుకంటే ఆల్రెడీ నేను 2 సార్లు పడ్డాను, కొంచెం అదే భయం అనమాట నాకు. అందుకని చెప్పేసి కొంచెం ఒకటే నూనె కాకుండా అలా కొంచెం డిఫరెంట్గా వాడదాము అని చెప్పి సన్ఫ్లవర్ ఆయిల్ చాలా రేర్గా వాడతాను. సన్ఫ్లవర్ ఆయిల్ ఒకటి తెప్పించాను. మళ్ళీ సడన్గా నేను ఫ్లిప్కార్ట్ గ్రాసరీస్లోకి వెళ్తే మైసూర్ శాండిల్ సోప్స్ కనిపించాయి. ఇవి వాడక ఎన్ని ఇయర్స్ అయిందో. నేను మా చిన్న పెద్దమ్మ వాళ్ళు వాడేవాళ్ళు మా చిన్నప్పుడు, అందుకని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ నేను మైసూర్ శాండిల్ తెప్పించాను. నా చిన్నప్పుడే కాదు, ఆల్మోస్ట్ ఒక 8-9 years బ్యాక్ నుంచి ఇవి వాడడమే మానేశాను. ఎలాగ సంతూర్ శాండిలే కదా అని చెప్పి ఇంకా మైసూర్ శాండిల్ తెప్పించాను అనమాట. ఈసారి టూత్ పేస్ట్లు ఒకటి, ఈ కాఫీ పొడి ఒకటి, పంచదార ఒకటి ఫ్రీగా వచ్చింది కదా, ఇంకా ఏం తెప్పించా, ఇవే తెప్పించా చాలా తక్కువ. టీ పొడి ప్యాకెట్ ఒకటి తెప్పించాను. కాఫీ పొడి ఇంకా ఇక్కడ పెట్టేద్దాం, టీ వాడట్లేదు ఇప్పుడు, మళ్ళీ ఓన్లీ కాఫీ తాగుతున్నాం అనమాట పొద్దున్నప్పుడు. కొన్ని రోజులు ఇది కొన్ని రోజులు అది అని చెప్పి అలాగ అనుకొని ఇంకా కాఫీ తాగుతున్నాం అనమాట. ఇంకా అవన్నీ సర్దేశాక బయట తుడవడానికి వచ్చాను. లోపలైతే ఆల్రెడీ తుడిచేసాను.
బయట తుడవడానికి వచ్చాను అనమాట. మోస్ట్లీ మీ అందరికీ తెలిసే ఉంటుంది కదండి. ఇవి కూడా నేను క్లీన్ చేస్తూ ఉంటాను రెగ్యులర్ బేసిస్లో. లేదు అని అంటే దుమ్ము అట్ట కట్టేసినట్టు ఉంటుంది అనమాట. అంటే లేయర్స్ లాగా చాలా దుమ్ము ఉంటుంది గ్రిల్కి కూడా. నేను గ్రిల్ కూడా ఎప్పటికప్పుడు నీట్గా తుడుస్తాను అనమాట. ఈ గ్రిల్ తుడిసేసి పక్కన చెప్పుల స్టాండ్ ఉంటుంది కదా, ఆ చెప్పుల స్టాండ్ కూడా తుడుస్తాను. యాక్చువల్గా మాకు పాలు తెచ్చడానికి అంటే పాలు వేయడానికి వస్తారు కదా, వాళ్ళకి నేను చెప్తాను పక్కన చెప్పుల స్టాండ్ మీద పెట్టేయండి, అస్తమాటు బెల్ల కొట్టక్కర్లేదు అని చెప్తా. నెలకి 2 సార్లు అయితే కంపల్సరీగా బెల్ల కొడతారు వాళ్ళు. ఎందుకంటే డబ్బులు ఇవ్వడం కోసం. ఒక్కొక్కసారి నేను లెగకపోతే అసలు బెల్ల కొట్టినా లెగను అనమాట. ఇంకా ఒక్కొక్కసారి ఇంకా టైం దాటిపోయింది, డేస్ దాటిపోయినాయి అని అంటే అప్పుడు లెగ్స్ వచ్చి ఇస్తాను అనమాట. కంపల్సరిగా నెలకు 2 సార్లు అయితే చాలా లాంగ్ బెల్స్ కొడతారు వాళ్ళు. నేను ఒకరోజు లెగుస్తా, ఒక్కొక్క రోజు లెగను అనమాట. ఇంకో పాల ప్యాకెట్ కూడా తీసుకెళ్తున్నాను. ఈ లోపల మొక్కలు ఎలా ఉన్నాయా అని చూస్తున్నాను అనమాట. ఎండిపోయిన ఆకులు ఉంటే ఎప్పటికప్పుడు ఆ ఎండిపోయిన ఆకుల్ని తీసేస్తాను, మొక్కలు కొంచెం అనమాట. నేను కారిడార్లో మొక్కలు అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడు కూడా సోమవారం పోసాను నీళ్ళు, మంగళవారం పోయలేదు, మళ్ళీ బుధవారం నాడు పోస్తాను. ఇలా ఆల్టర్నేట్ డేస్ అనుకుంటున్నాను. ఎందుకనంటే సోమవారం కొంచెం వాటర్ ఎక్కువైపోయాయి, అందుకని చెప్పేసి ఇంకా మంగళవారం రోజున పోయలేదు. ఇంకా మళ్ళీ కంటిన్యూగా పోస్తూనే ఉంటానులేండి. పక్షులు వచ్చేస్తున్నాయని చెప్పాను కదా, చాలా గలీజ్ చేస్తున్నాయి ఫ్లోర్ని, అందుకని చెప్పేసి ఎక్కువ నీళ్ళు పోయట్లేదు అనమాట. ఇంకో సీనుని పిలిచాను బట్టలు తీసుకెళ్ళడానికి, ఐరన్ చేయించడానికి. నేను సీనుతో చెప్తున్నా, నువ్వు ఈ చేసి తీసుకొని వస్తావు, మళ్ళీ ఇవే బట్టలు వేసుకుంటాను నేను. ఇదివరకు నెలకు ఒకసారి ఒక్కొక్క జత వేసుకునేదాన్ని, ఇప్పుడైతే రెగ్యులర్గా ఎవ్రీ 10 డేస్కి ఏ బట్టలు రిపీట్ చేస్తూ ఉన్నాను అంటే తను కూడా నవ్వుతున్నాడు అనమాట. ఎన్ని బట్టలు ఉన్నా బట్టలు లేనట్టే అనిపిస్తుంది నాకైతే. ఏంటో ఆ బట్టలు వేసుకోను కూడా మళ్ళా, అలా ఉంటుంది అనమాట. నాతో మామూలుగా ఉండదు, అలా ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి నీళ్ళు కాస్తున్నానండి. ఇది నేను చెప్పాను కదా, నూనె డబ్బా చాలా జిడ్డుగా ఉంది అని చెప్పి. ఇగో మూతలు 2 ఈ ప్లాస్టిక్ టిన్నులో వేసి ఇందులో వేడి నీళ్ళు పోస్తున్నాను అనమాట. వేడి నీళ్ళు పోసేసరికి ఏమైందంటే జిడ్డంతా పైకి తేలిపోయింది. వామ్మో ఇంత జిడ్డు ఉందా దేవుడా అనుకొని ఇంకా ఒక గంట సేపు వరకు ఈ వేడి నీళ్ళలోనే ఇలాగే ఉంచాము. శీతాకాలం అయితే గమ్మును చల్లబడతాయి, కానీ వేడి నీళ్ళు ఎండాకాలం కదా ఇది, అంత గమ్మును కూడా చల్లబడవు. అసలు జిడ్డు చూస్తే షాక్ అయిపోయింది నేనే, అంత జిడ్డుగా ఉన్నాయి ఇవి. కడిగేసింది ఆంటీ, కడిగేసి మళ్ళీ కడిగిన గిన్నెల్లో వేసింది అనమాట. ఈ లోపల కొన్ని గిన్నెలు నేను బయట కూడా వేసాను నిండి జిడ్డు పట్టినాయి అని, అవి కూడా. సో ఇంకా క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఎక్కడవక్కడ సర్దేయాలి కదా. ఇప్పుడు నీళ్ళు ఉంటుందండి నీట్గా, ఎంత అందంగా ఉంటుందో తెలుసా, చాలా మంచిగా అనిపిస్తుంది ఇలాంటిగా సర్దేసుకున్న తర్వాత. నేను ఆంటీకి చెప్తాను, అమ్మ ఇల్లు తుడిసేసిన తర్వాత బాక్సులు కడిగివ్వు, లంచ్ బాక్స్ ప్యాక్ చేసుకుంటాను అని చెప్తాను అనమాట. సరే అంటది. ఎన్ని గిన్నెలు అయితే ఉంటాయో ఆ గిన్నెలన్నీ తోమిన తర్వాత అమ్మ ఇంకా అన్నం బాక్స్ ఇవ్వలేదా అని అంటాను. అప్పుడు కడుగుతుంది అనమాట ఈ బాక్స్. ఓరని అంకమ్మ, నేను నీకు ముందరే చెప్పాను కదమ్మా కడిగివ్వమని అని అంటే అప్పుడు కడుగుతుంది. వెంటనే అమ్మ కడిగాను అని చెప్పి బాగా అంటూ ఉంటుంది అనమాట. నువ్వు లేట్ చేసినప్పుడు నేను లేట్ చేయకూడదా, వెయిట్ చెయ్యలే ఎత్తాను అని చెప్తాను అనమాట. గిన్నెలు ఖాళీ చేసి ఇవ్వాలి కదా, అందుకని అమ్మ కడిగాను అని అంటూ ఉంటుంది అనమాట. అదే నవ్వుతున్నాను, నేను అడిగితే మట్టుకి వెంటనే కడిగివ్వవు, నువ్వు అడిగితే మట్టుకి నేను వెంటనే పెట్టేసుకుని ఇచ్చేయాలా, వెయిట్ చేయలే ఏం పర్వాలేదు అని చెప్పి నవ్వుతున్నాను అనమాట. అయితే ట్యాప్ ఇలాగ ఇప్పుకునే కూర్చుంటాను అని చెప్తుంది. యాక్చువల్గా మేము నీళ్ళకి బిల్లు కడతాం కదండి, నేను ట్యాప్ కట్టే అంటూ ఉంటాను అనమాట. పొంగిపోతూ ఉంటాయి ఆ నీళ్ళు, కట్టదు ఇంకా. ట్యాప్ కట్టేయి అని అంటూ ఉంటే అప్పుడు కడుతుంది అనమాట. అయితే చెప్తుంది, నేను బాక్స్ పెట్టుకోకపోతే
ట్యాప్ కట్టదంట, అలాగే ఉంచుతుందంట వదిలేసి. సరేలే ఉంచు, ఏముంది అందులో, నీకు ఇచ్చే డబ్బుల్లోయే అందులో కడతానులే ట్యాప్కి బిల్లు అని చెప్పేసి అన్నాను అనమాట. అదే నవ్వుకుంటున్నాం ఇద్దరము. అలా కామెడీలు చేస్తూ ఉంటుంది ఆంటీ. పాటలు పాడుతుంది, చిన్న పిల్లలాగా భలే కామెడీ చేస్తుంది అనమాట. చిన్న బాక్స్లో మురుకులు వేస్తున్నాను, ఇవి ఆఫీస్కి తీసుకెళ్దామని చెప్పి. ఇంకో ఈ బాక్స్ కూడా ఇంకా కడగడానికి ఇచ్చేస్తున్నాను అనమాట. అన్ని పనులు అయిపోయిన తర్వాత ఇలా సింక్ ఆల్టర్నేటివ్స్ తోముతానని మీకు కూడా తెలుసు కదా. సింక్ కడుగుతున్నా. సింక్ కడగడానికి కూడా అమ్మ నీ దగ్గర లిక్విడ్ వేసుకోవడానికి గిన్నె ఉంది కదా, ఆ గిన్నెలో కొంచెం లిక్విడ్ వేసి ఇవ్వమ్మా అని అన్నాను అనుకో, సర్లే కొంచెం ఉంది కదా ఇది ఇచ్చేయినా అంటది. అది సరిపోదు అనమాట నాకు సింక్ తోమడానికి. కొంచెం వేసి ఇవ్వచ్చు కదా అని అంటాను. వేసుకో అని చెప్పి ఆ డబ్బా కూడా నాకు ఇస్తుంది. అలాంటి కామెడీలు అన్నీ చేస్తూ ఉంటుంది అనమాట ఆంటీ. యాక్చువల్గా సింక్ తోమేటప్పుడు నాకు చాలా ఇంపార్టెంట్ కాల్ వచ్చిందనమాట పొద్దున్న 8:40 ఆ టైంకి. ఇంకా అందుకని చెప్పేసి కంప్లీట్గా చూపించలేకపోయాను. డెఫినెట్గా ఒకరోజు కౌంటర్ టాప్ మొత్తం నేను ఎలా క్లీన్ చేస్తాను ఏంటి అనేది డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. బేసిక్గా ఎప్పుడు అంటే నిన్న గజిబిజి గందరగోళంగా ఉంది కదా కౌంటరు, అన్నము అంటే వంట చేసుకునేటప్పుడు. ఈసారి వంట చేసేటప్పుడు కాకుండా వంట చేయడం అయిపోయిన తర్వాత నేను ఎలా క్లీన్ చేస్తాను కౌంటర్ అనేది నేను మీకు చూపిస్తాను. ఇలా ఒక్కసారి మోస్ట్లీ ఒక్కటేసారి వంట చేస్తాను కాబట్టి ఒకటేసారి క్లీన్ చేస్తాను. సాయంత్రం అప్పుడు మ్యాక్సిమం నేను ఏం వండను. ఇంకా బియ్యం కడిగిన నీళ్ళు ఆల్రెడీ స్టోర్ చేసి పెట్టాను కదా, ఆ నీళ్ళన్నీ మొక్కలకు పోసేస్తున్నాను. ఎండ అయితే ఇటువైపున చాలా ఎక్కువ వస్తుంది. పాపం వీటికి కనుక నీళ్లు పోయలేదంటే రెండో రోజు ఉడిలిపోయినట్టు అయిపోతాయి మొక్కలన్నీ. అందుకని చెప్పేసి ఈ ఎండలో చాలా కేర్ తీసుకుంటాను, ఎస్పెషల్లీ బాల్కనీలో ఉన్న మొక్కలకి. కారిడార్లో ఉన్న మొక్కలకి ఎండ ఎలాగా తగలదు కాబట్టి 1-1.5 రోజు నీళ్లు పోయకపోయినా ఏం అవ్వదన్నమాట. ఇదేనండి ఇవాల్టి వీడియో. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. మీరు నా వీడియోస్ కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. డెఫినెట్గా వాళ్ళకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నా. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి.